నమస్తే. నిన్న హిట్ సినిమా రిలీజ్ అయింది. మరి నిన్న ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే అద్భుతమైన ఓపెనింగ్స్ ఆ సినిమాకి దక్కాయని చెప్పాలి. మరి ఆ సినిమా ఓవరాల్‌గా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా వచ్చినాయి, ఎంత వచ్చినాయి అనుకున్నప్పుడు ఇప్పటికి అధికారికంగా ఒక లెక్క రాలేదు కానీ దాదాపు దసరాని బ్రేక్ చేసిందా లేదా అనే డౌట్ అయితే చాలామందికి ఉంది. ఎందుకంటే కొంతమంది ఏమన్నారంటే దసరానే ఎక్కువ కలెక్ట్ చేసింది అంటున్నారు కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఎందుకంటే నిన్న వచ్చిన సినిమాలు కూడా పెద్దగా లేవు కానీ థియేటర్‌లో దాదాపు ఎక్కువ థియేటర్‌లో సినిమా రిలీజ్ అయింది. తమిళ్‌లో రిలీజ్ అయింది. మరి హిందీలో రిలీజ్ అయింది కాబట్టి అట్లా ఓవర్‌సీస్ మార్కెట్‌తో కంపేర్ చేసుకున్నా కానీ నాకు తెలిసి ఒక 50,00,00,000 గ్రాస్ వరకు ఈ సినిమా కలెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. మరి అట్లా చూసుకున్నప్పుడు నా దాదాపు 80% వాళ్ళు బిజినెస్ పరంగా చూసుకుంటే 80% ఫస్ట్ డేనే వసూలు చేసిందని చెప్పాల్సొస్తుంది. మరి రేపు శనివారం, ఈరోజు శుక్రవారం, ఎల్లుండి ఆదివారం వస్తుంది కాబట్టి ఈ 4 రోజుల్లో నాకు తెలిసి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా బిజినెస్ పరంగా చూసుకుంటే దాదాపు 48 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని చెప్తున్నారు. మరి ఆ డబ్బులు కలెక్ట్ అవ్వాలంటే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు 50 కోట్ల వరకు నెట్ వసూలు సాధిస్తే ఖచ్చితంగా అది బ్రేక్ ఈవెన్ సాధించినట్టే అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందనే అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ సినిమా లేకపోవడం, రెట్రో ఫెయిల్ అవ్వడం కలిసి వచ్చే అంశాలుగా చెప్పాల్సి వస్తుంది. మరి 9వ తారీఖు వరకు కూడా సరైన సినిమాలు కూడా లేకపోవడం కూడా ఈ సినిమా కలిసి వచ్చే అంశాలు చెప్పాల్సి వస్తుంది. సినిమా పరంగా టాక్ పరంగా హిట్ 1కి హిట్ 2కి వచ్చిన ఇది రాలేదు కానీ ఈ సినిమాకి బజ్ అయితే ఎక్కువ వచ్చింది. ఇప్పటికీ కూడా సినిమా డివైడ్ టాక్ ఉన్నా కానీ సినిమా సక్సెస్గానే ముందుకెళ్తుందని నేనైతే భావిస్తున్నాను. కాకపోతే ఈ సినిమా నేను రిలీజ్ అయితే ఈ రోజునే నెట్లోనే దర్శనం ఇచ్చిన సినిమా ఎక్కువ హెచ్‌డీ ప్రింట్ అయితే దీంట్లో కనిపిస్తుంది. రెట్రో సినిమా కూడా పైరసీ వచ్చేసింది. ముఖ్యంగా ఏంటంటే పైరసీ సినిమాలని మనం చూడకుండా ఉండటం అనేది చాలా మంచిది. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఉండటం కూడా మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే పైరసీని అరికట్టాలంటే అది ప్రభుత్వం ఎవరి పరంగా సాధ్యం కావట్లేదు. ఎక్కడి నుంచి షూట్ చేస్తున్నారనేది తెలియట్లేదు కానీ మొత్తానికి హెచ్‌డీ క్వాలిటీలో ప్రింట్ రావటం అనేది ఒక విధంగా పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది సినిమాలన్నిటికీ. ఒక్క నాని సినిమానే కాదు ప్రతి సినిమాకి కూడా ఈ పైరసీ వల్ల ఎంతో కొంత నష్టం అయితే వాటిల్లుతుంది. థియేటర్లకు జనం రాకపోవడానికి ప్రధానంగా పైరసీ అని చెప్పాలి. ఓటీటీ అనేది చిన్న కారణం కావచ్చు కానీ పైరసీ అనేది మాత్రం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దీనికి ఆల్టర్నేటివ్గా మరి ఏమైనా మార్గాలు ఉన్నాయేమో సినిమా పెద్దలు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికి నాని హిట్ 3 అనేది ఒక పెద్ద హిట్ అవుతుందని మాత్రం నా లెక్క ప్రకారం అయితే హిట్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. రేటింగ్లు, రివ్యూల పరంగా కొంత డ్రాబ్యాక్ ఉన్నా కానీ సినిమా పరంగా అయితే అది సినిమా సక్సెస్ వైపే దూసుకెళ్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.